నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ఎస్ఎల్బికి సంబంధించి టెండర్లనైతే ఇరుక్కున్నటువంటి వ్యక్తుల గురించి గాలింపు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా బురదను కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా మనం కొన్ని వార్తలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా యాడిట్ పెట్టండి, ఎంత ఖర్చైనా భరిస్తాం. సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం ఏర్పాటు చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమైతే సూచనలు తెలిసినట్టుగా తెలుస్తోంది. 18 కిలోమీటర్ల వద్ద ఏర్పాటైతే చేయడం జరిగింది. బురద తొలగింపును కూడా షురూ చేసిళ్ళు. లోకో ట్రైన్ కంటైనర్లతో సొరంగం నుంచి బయటకు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో ఐరన్ వ్యర్థాలను కూడా మనమైతే వార్తను చూడవచ్చు. దీనిపైన కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పందన ఉంది. అదేవిధంగా దీనిపైన కూడా వాళ్ళైతే నిఘా పెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక తెలంగాణ పరుగు ఆగదు, రాష్ట్రం కేజీ పెట్టుబడులతో తెలిసొచ్చింది. అనుమానించిన వాళ్ళే అభినందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచమే అంగీకరించింది. హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు పాల్గొన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వార్తల్లో అంటే రాజకీయాలు శాశ్వతం కాదనేది కూడా మనకు అందరికీ తెలిసిందే. ఒక్కొక్కసారి ఒక్కొక్కల అధికారం వస్తుంది, ఒక్కొక్కసారి ఇంకొకల అధికారం వస్తుంది, ఇంకొకసారి ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ పోసాని కృష్ణమురళి మనకందరికీ తెలిసిన వ్యక్తి. అతను గతంలో అంటే వైసీపీ తరఫున వైసీపీ నాయకుడు అతను. అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా ఇతర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నోటికి ఎంత వస్తే అంత దుర్భాషలాడడం జరిగింది. అతను టంగ్ స్లిప్ కారణంగా ఇప్పుడు అతన్ని పోలీసులంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏం జరిగింది చూద్దాం. నన్ను అరెస్ట్ చేశారు రాజా. ఏపీలో పోలీస్ స్టేషన్ ముందు జనాన్ని ఉద్దేశించి పోసాన్ని మాట్లాడిండు. ఎస్పీ పర్యవేక్షణలో విచారణ, ఎవరు చెబితే వారిని తిట్టారు. స్క్రిప్ట్ ఎవరిది, ఎవరి హస్తం ఉంది, ప్రశ్నల వర్షం. రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచిండ్రు పోలీసులు. దీని గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. రైట్, హైదరాబాద్ లో మన పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిండు. రైట్, తన వ్యాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం ఆయనను హైదరాబాద్ నుంచి ఇక్కడకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా జనం కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. వారిని ఉద్దేశించి పోసానిపై వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. భుజం నొప్పి, గుండె సంబంధిత సమస్యల కారణంగా మందులు తీసుకున్నట్లు కూడా గుర్తించారు. మొత్తానికి ఉదయం అంటే గురువారం నిన్న 6 గంటలకు బయలుదేరి కర్నూలు నుంచి కడప మీదుగా కాకుండా నెల్లూరు మీదుగా ప్రయాణించినట్లుగా తెలుస్తా ఉంది. కానీ ఏం చేసింది తప్పే, నన్ను ఎవరు ప్రోత్సహించలేదు, నాకు ఎవరు చెప్పలేదని కూడా తప్పును ఒప్పుకున్నాడు. మనబోళ్ళు దెబ్బతీశారని ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో అతను కూడా ఎవరు ఓబులాపురం పోలీస్ స్టేషన్ లో పోలీస్ అంటే మామూలుగా ఫిర్యాదు చేసిండు. సర్పంచ్ ఎవరైతే మాజీ సర్పంచ్ ఉన్నారో మణిగారు అయితే ఫిర్యాదు చేసిండ్రు. కానీ ఎంతవరకు అంటే మామూలుగా దీన్ని మనం ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ముఖ్యంగా మనం అనే ముంగట మనం నోటిని అదుపులో పెట్టుకుంటే మనం ఎంతటి పనినైనా చేసుకోవచ్చు. ఇదంతా వాస్తవం. ఎందుకంటే ఇతను హయం అంటే అప్పుడు ప్రభుత్వ హయంలో నేను ఏది చేస్తే అది చెల్తుంది అనుకున్నాడు పోసాని. కానీ ఏం జరిగింది, ఇప్పుడు బంతి కొడితే మళ్ళీ రివర్స్ వచ్చి అతనికి దాకింది. ఒక్కసారి మాట అనేమో కూడా ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా ఏదైనా కూడా నువ్వు అనుకున్నది సాధించాలంటే మంచిగా ఉండాలి. మాట మంచిగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది. కానీ నువ్వేం చేసినావు, ఎట్లా పడితే అట్లా తిట్టినావు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినావు, లోకేష్ బాబుని తిట్టినావు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తిట్టినావు. తిట్టము కూడా ఆలోచించాలి కదా, రానున్న రోజులు ఎట్లుంటాయో. అధికారం అనేది శాశ్వతం కాదు. మేము ఇది చేసినాం, అది చేసినాం, ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారని మీరు అనుకుంటారు. ఎందుకంటే తెర ముంగట ఒకటి జరిగితే తెర వెనుక అనేది వేరే జరుగుతుంది. ఎక్కడ రాజకీయమైన కూడా ఇది ఉన్నదే. మేము ఇది చేస్తాం, అది చేస్తాం మీరు చెప్పుకుంటారు. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలుస్తుంది? ప్రజలకే తెలుస్తుంది, పేద ప్రజలకు. నువ్వు మంచి చేస్తే వాళ్ళు నేను ఎందుకు ఓడగొడతారు చెప్పండి? వాస్తవా కదా? వైసీపీ ఎందుకు ఓడగొడతారు? మొత్తానికి మార్పు కావాలనుకున్నారు వాళ్ళు. 10 సంవత్సరాలు చూసి మార్పు కావాలనుకున్నారు, మార్పు వచ్చింది టీడీపీ. కానీ గతంలో ఏం చేసినావు నువ్వు? వాళ్ళ మీదనే గురిదేయాల ప్రయత్నం చేసినావు, వాళ్ళపైన దుర్భాషలాడినావు. అప్పుడు ఏమైంది, రివర్స్ కొట్టింది. ఇప్పుడు నువ్వు దండం పెట్టి క్షమాపణలు చెప్పే కాడికి వచ్చింది.
అంటే ఏ నాయకుడైనా నాట్ ఓన్లీ పోసాని, ఏం వ్యక్తి అయినా కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఎవరైనా కూడా ఇలా చర్యలు తీసుకోవాలని కూడా ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి పోసాని కృష్ణమూర్తి గారు ఏమన్నా చేస్తే తప్పే అన్నాడు. నాకు ఎవరు ప్రోత్సహించలేదు, నేనే మాట్లాడినా అని అన్నాడు. కానీ ఒక రకంగా ఒకళ్ళు అన్నది ఒకళ్ళు ప్రోత్సహించింది ఇతనైతే అన్నాడు. ఎవరో ఒకళ్ళు ప్రోత్సహిస్తారు, కానీ నేనే అని అతను ఒప్పుకున్నాడు. సో చూద్దాం ముందు ముందు ఈ పోసాని కృష్ణమూర్తికి సంబంధించి ఏం జరుగుతుంది. మిగతా నాయకులు కూడా మారాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులను హేళన చేసి కించపరిచి దుర్భాషలాడి మాట్లాడితే ఇంకొకసారి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో కాబట్టి ఇలాంటి రాజకీయాలకు మనం కేరాఫ్గా నిలవద్దు. తెలంగాణ అయినా ఏపీ అయినా మంచిగా మర్యాదతో పోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి, ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఉద్దేశం నాయకులైతే కలిగి ఉండాలి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.